ఒకరోజు తన ఆఫీస్ పనిలో నిమగ్నమై ఉన్నాడు డిటెక్టివ్ నారద. ఇంతలో 25 వయసు ఉన్న అమ్మాయి తన ఆఫీసులోకి వచ్చి, నాకు మీరే న్యాయం చేయాలి. ఆమె వైపు తలెత్తి చూసి, ముందు కూర్చోండి, మీ సమస్య ఏమిటో చెప్పండి. ఆమె విసుగ్గా తన బ్యాగ్ టేబుల్ పైన విసిరేసి కుర్చీలో కూర్చుంది. నా కన్నవాళ్లు నన్ను నమ్మడం లేదు. నేనేదో నేరం చేసినట్టు దోషిలా చూస్తున్నారు. నారద మౌనంగా ఆమె వైపు చూస్తున్నాడు. నేను మానభంగానికి గురి అయ్యాను అని చెప్తూ ఏడవటం ఆరంభించింది. అలా కాసేపు ఏడ్చి స్థిమితపడింది. ఏడుపు ఉధృతి తగ్గిన తరువాత, ఇప్పుడు చెప్పండి, అసలేం జరిగింది? నా పేరు వైశాలి. బ్యాంక్లో పనిచేస్తున్నాను. ఒకరోజు చిన్న సమస్య వచ్చి ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ సమయానికి డాక్టర్ క్లినిక్లో లేరు. నేను తన రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటే బాయ్ కాఫీ తెచ్చిచ్చాడు. కాఫీ తాగాక తర్వాత ఏమైందో నాకు తెలీదు. మేలుకో వచ్చేసరికి నర్సింగ్ హోంలో బెడ్ మీద ఉన్నాను. లో బీపీతో కళ్ళు తిరిగి పడిపోయావని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమని చెప్పింది డాక్టర్. నారద మౌనంగా అలానే చూస్తున్నాడు. కానీ నా మనసుకు తెలుస్తోంది, ఆ రోజు నా శరీరంపై దాడి జరిగింది. కానీ అది నిరూపించడానికి నాతో ఎటువంటి ఆధారాలు లేవు. ఏం జరిగిందో తెలీదు, కానీ ఏదో జరిగిందని తెలుస్తోంది. పోలీసులకి ఫిర్యాదు చేశారా? చేశాను. కాఫీ తాగగానే నాకు మత్తు వచ్చిందని చెప్పాక నా బ్లడ్, యూరిన్ టెస్ట్ చేశారు. ఎలాంటి మత్తు పదార్థాలు లేవని తేల్చారు. అయినా పంతం పట్టేసరికి పరీక్షించారు. ఇంటర్ కోర్స్ జరిగిందని నిర్ధారణ అయింది. కానీ నేనే నా బాయ్ ఫ్రెండ్తో కలిసి ఇతరుల మీద కావాలనే నేరారోపణ చేస్తున్నానంటున్నారు. అక్కడ జరిగిందేంటో నేను నిరూపించలేను. ఇక నేనేం చేయాలి? మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నంత మాత్రాన నాకు నైతిక విలువలు లేవనుకోకండి. కానీ ఆ రోజు నాకు ఇష్టం లేకుండా నా శరీరాన్ని ఎవరో వాడుకున్నారు. సరే, నేను కేసు టేకప్ చేస్తాను. అయితే మీరు నన్ను నమ్ముతున్నారా? మీ మాటల్లో నిజాయితీని నమ్ముతున్నాను. డాక్టర్ వివరాలున్న ఫైలుని నారదికి అందించాడు అసిస్టెంట్ ఆది. అది చదవటం ఆరంభించాడు. డాక్టర్ పేరు సునంద. ఆ చుట్టుపక్కల మంచి పేరున్న వైద్యురాలు. ఆమె నర్సింగ్ హోముకు మంచి పేరుంది. ఆమె భర్త రాహుల్ ఒక పేరున్న ప్రైవేట్ సంస్థకు యజమాని. వారిద్దరికీ సంఘంలో మంచి పేరు, పలుకుబడి ఉన్నాయి. ఇంతేనా వివరాలు? మరి ఆమె భర్త వివరాలు ఎక్కడా? అతను ఎవరితోని ఎక్కువ కలవడో మాట్లాడడం, ఎక్కువ కాలం ఇంట్లో టీవీ చూస్తూ గడుపుతాడు సార్. వాళ్ళ ఇళ్ళు ఎక్కడా? వాళ్ళది 5 అంతస్తుల భవంతి. మొదటి క్రింద 4 అంతస్తులు క్లీనింగ్ కమ్ నర్సింగ్ హోమ్, 5వ అంతస్తులు వాళ్ళు ఉంటారంట సార్. కాసేపు ఆలోచించాడు నారద. అది ఒక పని చేయి, అక్కడ పనిచేసి మానేసిన వారిని ప్రశ్నించు. ఇలాంటి కేసులు ఇంకేమైనా ఉన్నాయేమో కనుక్కో. సునంద రాహుల్ల ఆంతరంగిక సమాచారం ఎలాగైనా సంపాదించోకే అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నారద వైపు నవ్వుతూ చూశాడు ఇన్స్పెక్టర్ తేజ. వైశాలి కేసు వివరాలు కావాలి. బ్లడ్ యూరిన్ శాంపిల్స్ లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చాయి, అందుకే కేసు రిజిస్టర్ చేయలేదు. డాక్టర్ని ఆమె భర్తను ప్రశ్నించాలి. కేసు లేనప్పుడు వాళ్ళని ఎలా ప్రశ్నిస్తావు నారదా? వాళ్ళు మాట్లాడటానికి నిరాకరిస్తారేమో. నువ్వు నా వెంట ఉంటే బాగుంటుంది. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు తేజ. ఇద్దరు కలిసి డాక్టర్ ఇంటికి వెళ్లారు. ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది డాక్టర్ సునంద. వారి పరిచయాలు అయ్యాక, నేను వైశాలి విషయంలో మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. ఆమె కేసును నేను పరిశోధిస్తున్నాను, మీరు సహకరిస్తే సంతోషిస్తాను. ఆమె నారద వైపు తీక్షణంగా చూసింది. అంతలో చిరునవ్వు నవ్వి, సహకరించకపోతే? కోర్టు నుంచి ఆర్డర్ తెస్తే మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. బెదిరిస్తున్నారా? లేదు, అభ్యర్థిస్తున్నాను. సమస్యను చేయి దాటని వద్దని వేడుకుంటున్నాను. అయితే అడగండి. ఆ రోజు వైశాలి ఎంతసేపు ఆమె సృహ లేకుండా పడి ఉంది ఇక్కడ? ఆ వివరాలు నాకు తెలీదు. తాను వచ్చిన టైంలో నేను ఆపరేషన్లో ఉన్నాను. నేను వచ్చేసరికి నర్సింగ్ హోంలో చేర్పించారు అని వివరిస్తూ నర్సును పిలిచింది. నర్సు వచ్చి రిజిస్టర్, కేసు షీట్ని తెచ్చి చూపించింది. వాటిని పరిశీలించి చిన్న కాగితం మీద ఏదో రాసి ఆదికి ఇచ్చాడు. అది తీసుకుని ఆది బయటకు వెళ్ళాడు. నేను మీ భర్తతో మాట్లాడాలి. ఆయనకు దీంతో సంబంధం లేదు. సంబంధం ఉందనడం లేదు, జస్ట్ కలుస్తానంతే మేడం. ఆర్డర్ తీసుకురండి, లేదంటే నా లాయర్ని పిలుస్తాను. వెళ్ళండి అని సీరియస్ గా అనటంతో తల వంచుకొని బయటకు వచ్చేశాడు నారద. సునందకు సారీ చెప్పి నారదాను అనుసరించాడు తేజ. అక్కడి నుంచి బయలుదేరి ఇద్దరు స్టేషన్ కు చేరుకున్నారు. ఎస్ఐతో సంభాషణ ముగిశాక పాత కేసులకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని తన ఆఫీసుకు బయలుదేరాడు. నారద ఆలోచనలన్నీ సునంద
రాహుల్ చుట్టే తిరుగుతున్నాయి. రాత్రంతా కూర్చొని ఆ రిపోర్ట్స్ మొత్తం తిరిగేశాడు. అందులో తన ఆలోచనలకు సరిపోయేలా ఒక కేసు రిపోర్ట్ కనిపించింది. ఉదయాన్నే తన అసిస్టెంట్ ఆదిని ఫార్మసీకి పంపి ఆ డ్రగ్ గురించి కనుక్కోమని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నా అనుమానం ఆ అమ్మాయికి ఇచ్చిన కాఫీలో డేట్ డ్రగ్ కలిపి ఉంటారు. అదెలా సాధ్యం? ఆ డ్రగ్ వాడితే దాని ప్రభావం 2-3 గంటలు ఉంటుంది. ఆ సమయంలో జరిగిందేమిటో జ్ఞాపకం ఉండదు. రక్తంలోనూ మూత్రంలోనూ ఆ జాడలు కనపడవు. మరి కేసు నిరూపించడం ఎలా? హెయిర్ ఎనాలిసిస్ కి మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. వెంట్రుకల విశ్లేషణ? అవును. సరే అని నారదాని తీసుకుని మెజిస్ట్రేట్ దగ్గరకు వెళ్ళాడు తేజ. డిటెక్టివ్ మెజిస్ట్రేట్తో కేసు వివరాలు వివరించడం మొదలుపెట్టాడు. ఆ రోజు డాక్టర్ సునంద భర్త రాహుల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డేట్ డ్రగ్ తెప్పించాడని, అతను దానిని తరచూ వాడతారని నేను చేసిన ఎంక్వైరీలో తేలింది. ఆ డ్రగ్ని వైశాలి మీద ఉపయోగించారేమో అని నా అనుమానం సార్. సారీ, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అనుమానం మీద పరిశోధనకు ఆమోదం తెలపలేము. దాంతో ఆ కవర్ తీసి మెజిస్ట్రేట్ ముందు పెట్టాడు నారద. అందులో ఇలాంటి కేసులాగే ఉన్న మరొక కేసుకు సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయి. వాటిని చదివి హెయిర్ ఎనాలిసిస్ అనుమతి ఇచ్చాడు. వైశాలిని తీసుకువెళ్లి హెయిర్ ఎనాలిసిస్ చేయించాడు ఇన్స్పెక్టర్ తేజ. మరుసటి రోజు రిపోర్ట్స్ ను మెజిస్ట్రేట్ ముందు పెట్టారు. ఆమె వెంట్రుకల్లో అతి తక్కువ మోతాదులో డేట్ డ్రగ్ ఛాయలు కనపడ్డాయి. కానీ అవి ఎప్పుడు ఎవరిచ్చారనే వాటికి ఆధారాలు లేనందువలన కేసును కొట్టేశాడు. కానీ నారదాకు మాత్రం ఈ కేసును వదిలేయాలని లేదు. ఎలా అయినా రాహుల్ నిజస్వరూపం బయటపెట్టాలని అనుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. డాక్టర్ సునంద ఆపరేషన్ పని మీద వేరే హాస్పిటల్కు వెళ్తుందనే సమాచారం సేకరించి తన సెక్రటరీ స్వప్నాని వైశాలి తరహాలోని హాస్పిటల్కు పంపాడు నారద. స్వప్న క్లినిక్ రావడాన్ని గమనించాడు రాహుల్. తాను డాక్టర్ని కలవటానికి వచ్చిందని, వచ్చే వరకు వెయిట్ చేస్తాన్నదని బాయ్ ద్వారా తెలుసుకున్న రాహుల్ తనకు కాఫీ తీసుకువెళ్ళేవమని పంపించాడు. ఆ కాఫీని స్వప్నకు అందించి నర్సింగ్ హోంకి వెళ్లిపోయాడు బాయ్. కాఫీ తాగటం అయ్యాక నిదానంగా ఆమె తల తిరగటం ఆరంభమైంది. కాసేపటికి స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెను గదికి తీసుకువెళ్ళాడు. ఆమెని మంచంపై పడుకోబెట్టాడు. ఆమెపై పడ్డాడు రాహుల్. ఇంతలో భల్లున తలుపు విరిగింది. నారద, తేజ, ఆదిలు లోపలకు దూకారు. అప్పటికే మంచంపై స్పృహలేని స్థితిలో ఉన్న సెక్రటరీ స్వప్నను తీసుకుని క్రిందకు పరిగెత్తాడు ఆది. రాహుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తన దగ్గరకు వచ్చే ఒంటరి యువతులకు డ్రగ్స్ ఇచ్చి తన భర్త ఇదంతా చేస్తున్నాడని తెలిసిన డాక్టర్ భవానీ అతనికి మానసిక చికిత్స ఇప్పించే బదులు అతని వికృతిని పెంచుతూ పోతుంది. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవటం వల్ల, తమ మాటను ఎవ్వరూ నమ్మలేకపోవటం వల్ల, డాక్టర్కున్న మంచి పేరు వల్ల ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. ఇన్నాళ్ళకి బండారం బట్టబయలైంది. కేసు కోర్టులో నిరూపించబడి దంపతులిద్దరూ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.